డాక్టర్ శ్రీకాంత్ బుర్లా గారు ఇప్పుడు మన ముందున్నారు. వారిని అడిగి కిడ్నీకి సంబంధించిన సమస్యలు, వాటి యొక్క వైద్య చికిత్సల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ మధ్య చాలా మంది కిడ్నీ రాళ్లతో బాధపడుతూ ఉంటారు కదా, వాటికి సంబంధించిన కారణాలు ఏమై ఉంటాయి? మీరన్నట్టుగా చాలామంది ఇప్పుడు కిడ్నీల రాళ్లతో బాధపడుతున్నారండి. మన హెల్త్ ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారము ప్రతి 10% మగవాళ్ళలో ఈ కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి. కిడ్నీ రాళ్ల సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. ఆడవాళ్ళు 7-8% మందికి కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నట్టుగా మన ఇండియన్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. వీటికి చాలా కారణాలు ఉంటాయండి, కానీ ఈ కారణం అని చెప్పడానికి అయితే లేదు. మనం ఈ నెక్స్ట్ కారణాలు చెప్పే ముందు, తర్వాత వాటి నివారణ చెప్పే ముందు ద మెకానిజం ఆఫ్ స్టోన్ ఫార్మేషన్, ఎలా ఫామ్ అయితే అనేది క్లియర్గా తెలుసుకుంటే మనకు ఈ కారణాలను నివారించడం ఈజీగా, సులువుగా మీరు అర్థం చేసుకోవచ్చు. మామూలుగా ఏమవుతుంటే మన జీవన ప్రక్రియలో ఎన్నో రకాలైన వ్యర్థ పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ యూరిక్ యాసిడ్ లాంటి పదార్థాలు ప్రొడక్షన్ అవుతుంటాయి. ఈ వ్యర్థ పదార్థాలన్నీ కిడ్నీ నుంచి బయటికి పోతాయి. ఈ వ్యర్థ పదార్థాలతో పాటు లవణాలు, మినరల్స్ అన్నీ వాటర్తో పాటు కిడ్నీ ద్వారా ఎక్స్క్రీట్ చేయబడతాయి. ఎప్పుడైతే ఈ వ్యర్థాల సాంద్రత, ఈ లవణాల సాంద్రత పెరిగిపోతుందో అప్పుడు స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉన్నది. జస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. 2 గ్లాసులు వాటర్ తీసుకోండి. ఒక గ్లాస్లో ఫుల్ వాటర్, 2 గ్లాసులు వాటర్ తీసుకున్న తర్వాత ఒక గ్లాస్లో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేయండి. ఒక గ్లాస్లో 10 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేయండి. దేనిలో కరుగుతుందండి? వాటర్లో కరుగుతుంది. ఈ 2 స్పూన్స్ వాటిలో కరిగిపోతాయి. ఇప్పుడు 10 స్పూన్స్ వేసిన సాల్ట్ ఉన్న గ్లాసులో వాటర్ కరగవు. ఇప్పుడు దీన్ని బట్టి ఏమైంది? ఎప్పుడైతే సాల్ట్ గాఢత, సాంద్రత ఎక్కువ అవుతే అవి కరగకుండా యూరిన్లో ఉండిపోతాయి. నెక్స్ట్ దీని ఎక్స్టెన్షన్, ఈ ఎడమ చేతిలో ఉన్న వాటర్ని ఒక 1 లీటర్ బౌల్ ఉన్న వాటర్ పోసామనుకోండి, అది మొత్తం సాల్ట్ కరిగిపోతుంది. దానివల్ల మనకి ఏం తెలుస్తుంది? ఎక్కువ వాటర్ తీసుకున్నట్టయితే మనకు ఈ లవణాలు అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటాయి, కరగకుండా కరిగిపోతాయని మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ లవణాల సాంద్రత పెరిగినా, వాటర్ శాతం తగ్గినా ఇవన్నీ స్టోన్ ఫార్మేషన్ అవుతాయి. ఎలా స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి అంటే, ఎప్పుడైతే లవణాలు ఎక్కువై వాటర్ శాతం తక్కువైనప్పుడు దీనిలో ఉండే క్యాటయాన్స్, యానయాన్స్ 2 మిక్స్ అవుతాయండి. అవి చిన్న మిక్స్ అవ్వడం వల్ల ఇనిషియల్గా క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. ఇటువంటి క్రిస్టల్ ఒకదాని మీద ఒకటి పేరుకుపోవడం వల్ల మెల్లిమెల్లిగా స్టోన్ ఫామ్ అవుతుంది. దాని ఎప్పుడైతే వాటర్ శాతం తగ్గినప్పుడు దాని కొత్త క్రిస్టల్ చేయడం, మెల్లిమెల్లిగా స్టోన్ పెద్దగా అవడం జరుగుతుంది. ఈ మెకానిజం తెలుసుకుంటే నెక్స్ట్ మీకు కారణాలు ఈజీగా అర్థమవుతాయి. ఫస్ట్ ఏంటంటే నీటి శాతం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా స్టోన్స్ ఫామ్ అవుతాయి. అలాగే ఎక్కువ వ్యర్థ పదార్థాలు ప్రొడక్షన్ అయ్యేటువంటి ఆహారం తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మాంసాహారం తీసుకున్నాను. మాంసాహారం తీసుకుంటే ఏమవుతుంది? దాని నుంచి యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. దాంతోపాటు కాల్షియం ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. దాంతోపాటు యూరిన్ అసిడిఫికేషన్ ఎక్కువ అవుతుందండి. దానివల్ల కూడా స్టోన్ ఫార్మేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. మూడోది, మనం ఎప్పుడైతే వేడి వాతావరణంలో, ఎక్కువ టెంపరేచర్ ఉన్న వాతావరణంలో పనిచేస్తున్నప్పుడు, లేక ఎక్కువ వేడి వాతావరణంలో నివసిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో వాటర్ అంతా చెమట ద్వారా బయటకు పోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా యూరిన్లో పోయేటువంటి వాటర్ శాతం తగ్గిపోయేసి లవణాల సాంద్రత పెరిగి దాంతో స్టోన్ ఫామ్ అవుతుంటుంది. ఇంకొక రీజన్ అంటే ఇన్హిబిటర్స్ అంటున్నాయి. ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయంటే ఆ క్యాటయాన్స్, యానయాన్స్ 2 మిక్స్ కాకుండా ఆపుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందరికి తెలిసిన ఎగ్జాంపుల్ సిట్రేట్స్ అండి. ఈ సిట్రేట్స్ ఈ క్యాటయాన్స్, యానయాన్స్ కలవకుండా అడ్డుపడి క్రిస్టల్ ఫార్మేషన్ కాకుండా చూస్తుంటాయి. 90% ఆఫ్ ద టైమ్స్ మనము కారణం చెప్పలేము. ఈ స్టోన్ రావడానికి కారణం చెప్పలేము. ఓన్లీ లెస్ దాన్ 10% పీపుల్లో మాత్రం మనం కారణాలు చెప్పచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మెటబాలిక్ అబ్నార్మాలిటీ, యూరిక్ యాసిడ్ మెటబాలిజం కావచ్చు, హైపర్ పారాథైరాయిడిజం కావచ్చు, వీటి వల్ల మనం కారణం చెప్పచ్చు. మిగతా 90% మాత్రం కారణాలు చెప్పలేము. వెరీ రేర్గా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నది.